హైదరాబాద్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చాలా ప్రాంతాలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం జరుగుతోంది. మధ్యాహ్నం కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. శ్రీరామనవమి వేడుకలంటే ముందుగా గుర్తుకొచ్చేది స్వామివారి కళ్యాణం. అనంతరం భక్తులందరూ కూడా వచ్చి భోజనం చేస్తుంటారు. ఆ అన్నదానాలు కూడా ప్రతి గలీలా ప్రతి వాడలు కనిపిస్తుంటాయి. ప్రజెంట్ మనము కుక్కట్పల్లిలో ఒక ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయంలో కూడా వచ్చే మంది ఎంత మంది వచ్చినా కూడా అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్నారు. దాదాపు 35 నుంచి 40 వేల మంది వస్తారని కూడా ఇక్కడ అంచనా. అందుకే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఉదయం ఉంచుడు జరుగుతున్నాయి. కొన్ని వంటకాలను వెజిటబుల్స్ కట్ చేసుడు కావచ్చు, కొన్ని చిన్న చిన్న వంటలు నిన్నటి నుంచి కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి గ్యాస్ కొరత కాస్త ఉండడంతో అన్ని అన్నదానాల వద్ద కూడా కట్టెల పొయ్యిలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. పైనుంచి ఎండ ఈ కట్టెల పొయ్యికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా అందరికీ కూడా కళ్యాణంకి తిలికిచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టించిన తర్వాత పంపించాలనే ఉద్దేశంతో కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎంతమందికి ఇక్కడ ఎన్ని కిలోలు ఫుడ్ అరేంజ్ చేస్తూ తెలుసుకుందాం. మనతో పాటు కమిటీ సభ్యులు మనతో మాట్లాడదాం. అన్న, అన్ని ఆలయాల్లో కూడా ముఖ్యంగా ఈరోజు ఎంత వస్తే అంత 1-2 వెరైటీస్తో ఆయన కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు కదా. మీ ఆలయంలో పొద్దున ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేసారు, ఎంతమందికి ఏర్పాటు చేశారు? పట్టాభి సీతారామచంద్రస్వామి టెంపుల్ అంటే 439 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. ఈ టెంపుల్కు దాదాపుగా 50 నుంచి 60 వేల మంది భక్తులు వస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మేము 30 నుంచి 40 వేల మందికి అరేంజ్ చేస్తాం. కొంతమంది వెళ్ళిపోతుంటారు, ప్రసాదాలు తీసుకొని పనుల మీద వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల వంటలతోని మన పెళ్లి భోజనాలు ఎలా అయితే పెడతామో ఆ విధంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అరేంజ్ చేస్తాం. మేము 3 నుంచి 4 వెజిటేబుల్ కర్రీసు, 3 నుంచి 4 వంకాయ, ఆలుగడ్డ, పాలకూర పప్పు, టమాటా చట్నీ, క్యాప్సికమ్ క్యారెట్, రవ్వ కేసర్ సీటు, పులిహోర, ఇన్ని రకాలు పాపడాలు, ఈ రకాలతో మేము భోజనాలు పెడతాం. మా ఎమ్మెల్యే ఇక్కడ నుంచి వంటలన్నీ తీసుకెళ్లి ఎక్కడ పెడుతుంటారు, అక్కడ ఎట్లా ఉంది ఏర్పాట్లన్నీ కూడా ఎన్ని గంటలకు స్టార్ట్ చేసే పొద్దున? ఇక్కడ చైతన్య గ్రౌండ్ అని ఒక ఎకరా చైతన్య అందులో లేడీస్ కి అరేంజ్ చేసాము. ఈ ముందల జెంట్స్ కి అరేంజ్ చేసాము. సపరేట్ గా అరేంజ్ చేసాము. ఇద్దరికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మజ్జిగ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎప్పటికప్పటికి అందిస్తూ ఉంటాం. ఈసారి గ్యాస్ కొరత కూడా కాస్త కనిపిస్తుంది కదా. ఇంత మందికి అయితే కట్టెల పొయ్యి మీదనే వండుతారు ఎప్పుడు కూడా. కాకపోతే కట్టెల ధరలు పెరిగినాయా, ఎట్లా ఉన్నాయి? పోయినసారికి ఈసారి కట్టెల ధరలు పెరిగాయి. కనీసం అంటే ఒక క్వింటాల్ మీద 500 రూపాయలు ఎక్స్ట్రా అయింది. అయినా ఇబ్బంది లేకుండా ఎవ్వరికి భక్తులకే ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు చేయాలని మా ఎమ్మెల్యే గారు ఆదేశించాడు. అదే విధంగా ముందుకు వెళ్తున్నాం. మనం చూస్తున్నాం కదా, నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ వంటకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. కాస్త కట్టెల ధరలు పెరగడం కాస్త ఇబ్బంది అనిపించినా కూడా వచ్చే భక్తులందరికీ కూడా భోజనం పెట్టిన తర్వాత పంపిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 నుంచి 40 క్వింటాల బియ్యం వండి పంపించడం జరిగింది. ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడికి. ఇంకా భక్తులు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపిస్తామని కూడా చెప్తున్నారు. ప్రతి ఆలయం వద్ద కూడా ఇదే కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ఎవ్వరు కూడా ఖాళీ కడుపుతోని వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు అన్నం తినే వెళ్ళాలనే ఉద్దేశము. దాంతోపాటు ఇటు రామాలయాల వద్దే కాదు, ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద, దాంతోపాటు కొన్ని ఏవైతే కమ్యూనిటీస్ కావచ్చు, సమాజ్గా చెప్తుంటారు, వాళ్ళందరూ కూడా ప్రధాన కూడలిల వద్ద కూడా భోజనాలకు సంబంధించిన ఏర్పాటు చేస్తూ ఉంటారు. దారిలో పోయే వాళ్ళందరికీ కూడా మజ్జిగ కావచ్చు, దాంతోపాటు స్వీట్, దాంతోపాటు అన్నం, ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటారు. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆలయాల వద్ద అయితే కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ వంటలన్నీ పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఎక్కువ ఎక్స్ట్రా జనాలు ఒక్కసారిగా పబ్లిక్ వస్తే కనుక ఇబ్బంది పడుతూ ఉంటామనేసి కూడా ఇప్పటికే ముందుగానే అవన్నీ కూడా వెజిటబుల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే నగరంలో అన్ని ఆలయాలలో కూడా కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఆలయంలో కనిపిస్తుంటే ఆ ఆలయ ప్రాంగణంలో మాత్రం వంటలకు సంబంధించిన కనిపిస్తున్న పరిస్థితి. సో చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు. మన అనుకున్న కోరికలు నిజమవుతే బియ్యం ఇప్పించడం కానీ, లేకపోతే కూరగాయలు ఇప్పించడం, ఇట్లాంటివన్నీ మొక్కుతూ ఉంటారు. కొంచెం ఆలయ కమిటీ సభ్యులు కొంచెం అమౌంట్ వేసుకుంటే ఇంకొంతమంది భక్తులు మొక్కుబడిగా కూడా ఇవన్నీ కూడా పంపిణీగా ఫ్రీగా ఇచ్చిపోతుంటారు. సో మొత్తానికైతే సిటీలో ఉన్న అన్ని ఆలయాల వద్ద కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. పెళ్లి భోజనాలను మించి ఇక్కడైతే ఆలయంలో భోజనాలు కనిపిస్తున్నాయి. కెమెరా సాయి కృష్ణతో మౌనిక, హైదరాబాద్.